అంటే రీసెంట్గా మీరు వినే ఉంటారు అంటే న్యూస్ మిస్ మిల్లా మ్యాగీది సమ్ కామెంట్స్. సో మన తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోదని స్పష్టంగా చెప్పేసింది. కానీ యూకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఆమె మీద పిటిషన్ వేశారు అని చెప్పేసి. ఆమె మీద పిటిషన్ వేశారు. దీనికి బదులు చెప్పాలి, ఎందుకు కామెంట్ చేశారు? ఆవిడ ఫీల్ అయింది, ఆవిడ చెప్పింది. ఆవిడ నాకు తెలిసి దీన్ని ఎలా చూస్తారు మ్యామ్, మీరు ఏం చెప్తారు అసలు దీని మీద? ఆమె ఫీల్ అయింది, తను చెప్పింది. అవును, బట్ నాకు తెలిసి నేను పర్సనల్ నా ఒపీనియన్ అడిగితే ఆ ప్రాస్టిట్యూట్ అన్న వర్డ్ ఒకటి తప్పు. అదర్వైజ్ ఆవిడ టేబుల్ పైన కూర్చోవటం లేదా స్పాన్సర్ల ముందు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మీరు డిన్నర్ చేయండి ఓ 2 hours or 3 hours, చౌమలా ప్యాలెస్ డిన్నర్ గురించే తను మాట్లాడింది. సో ఆ రోజు తను మాట్లాడినప్పుడు ఎవరు తనని ఒక రూమ్లోకి వెళ్ళమని చెప్పలేదు నాకు తెలిసి. నో ఆర్గనైజర్ ఆస్క్డ్ హర్ టు గో ఇన్ టు అ రూమ్. ప్రాస్టిట్యూట్ అన్న వర్డ్ ఎప్పుడు వస్తుంది? యూ కాంట్ బీ కాల్డ్ యాజ్ అ ప్రాస్టిట్యూట్ వెన్ యూర్ సిట్టింగ్ ఆన్ అ టేబుల్ ఫర్ డిన్నర్. సో ఆ టేబుల్ పైన కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీసే కూర్చున్నాయి. తను కూర్చున్న టేబుల్ పైన కూడా దేర్ వాజ్ సమ్ మెన్ అండ్ ఆల్సో విమెన్ కూడా ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్ ఈజ్ నాట్ రాంగ్. మేబీ షీ ఫెల్ట్ that she should entertain people there. Prostitute అన్న వర్డ్ మాత్రం it is not a right word to use for that situation. కానీ ఆ అమ్మాయి నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి కూర్చోబెట్టారని ఫీల్ అవడంలో తప్పే ఉంది. దాంట్లో ఆవిడ ఇప్పుడు కూడా అంటే ప్రతి ఒక్క టేబుల్ దగ్గర ఇద్దరు మోడల్స్ని పెట్టారు, వెయిట్ చేయించారు, నాకు ఇలా అనిపించిందని కూడా తను మెన్షన్ చేసింది. వెయిట్ చేయించడం చెప్పలేదు. షీ సెడ్ we were made to entertain as a thank you for the middle age sponsors అని చెప్పింది తను. సో యాక్చువల్గా షీఈ్ నాట్ అ మోడల్. ఆవిడ సిపిఆర్ వాలంటీర్ ఇన్ యూకే. ఎస్ మ్యామ్. తను మెడికల్ వాలంటీర్. తను చేస్తున్న వర్క్కి ఒక వాయిస్ రావాలని జూలియా మోర్లే హూజ్ అ సిఇఓ ఆఫ్ మిస్ వరల్డ్ హ్యాస్ గివెన్ అ ప్లాట్ఫామ్. యాక్చువల్గా మీరు ఏ బ్యూటీ ప్యాజెంట్ వెళ్ళినా దెర్ విల్ బి అ పారామీటర్స్ ఫర్ ద హైట్ అండ్ వెయిట్ అండ్ స్ట్రక్చర్ అపార్ట్ ఫ్రమ్ వాకింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈ అమ్మాయి ఎప్పుడైతే నా చారిటీ వర్క్ నేను ఏదైతే చేస్తున్న వాలంటీరింగ్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్ రీచ్ అవ్వట్లేదు, ఐ వాంట్ ఎ ప్లాట్ఫామ్ లైక్ మిస్ వరల్డ్ అన్నప్పుడు పాపం జూలియా గారు ఈవిడ కోసమని ఒక ప్లస్ సైజ్ సెగ్మెంట్ని పెట్టి ఆవిడని ప్లస్ సైజ్ మోడల్ సెగ్మెంట్లోకి తీసుకున్నారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఇట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. ఆవిడకి మోడలింగ్ కొత్త, బట్ యాజ్ అ సెలబ్రిటీ మీరు ఏ ఐపీఎల్ చూసుకున్నా, మూవీ స్టార్స్ని చూసుకున్నా, మీరు అన్నట్టు ఇప్పుడు మోడలింగ్ బ్యూటీ ప్యాజెంట్స్ అమ్మాయిలను చూసుకున్నా, ఎనీ నార్మల్ పర్సన్ విల్ లవ్ టు ఇంటరాక్ట్. ఎస్. ఇప్పుడు మీరు ఐపీఎల్ స్పాన్సర్స్ని కూడా చూడండి, వాళ్ళు కూడా ధోని లాంటి పెద్ద పెద్ద క్రికెటర్స్తో మీట్ అండ్ గ్రీట్ ఉండి వాళ్ళతో కూర్చొని, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఎంఎన్సీస్, వాళ్ళు కూడా వాళ్ళతో మీట్ అండ్ గ్రీట్ పర్సనల్ ఇంటరాక్షన్ కోసమే స్పాన్సర్ చేస్తారు. సో మిస్ వరల్డ్ అలోన్ కాంట్ మేక్ ఎనీ గర్ల్ మిస్ వరల్డ్. ఆ బ్రాండ్స్ బిహైండ్ ఇట్, ఏదైతే బ్రాండ్ స్పాన్సర్ దే ఓన్లీ మేక్ ద ఈవెంట్స్ హ్యాపెన్. సో విదౌట్ బ్రాండ్స్ దర్ ఈస్ నో ఈవెంట్. సో ఒక బ్రాండ్ స్పాన్సర్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్, మీట్ అండ్ గ్రీట్, హాయ్ హలో చెప్పి వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేయటము, కాఫీ తాగటము ఈజ్ నాట్ అ వెరీ అన్యూజువల్ థింగ్. ఆవిడ చెప్పింది ఎలా చెప్పిందంటే అదేదో నేరం ఘోరం పాపంలాగా చెప్పింది. అండ్ ఆల్సో షీ యూజ్డ్ అ వర్డ్ ప్రాస్టిట్యూట్ విచ్ ఈస్ నాట్ రైట్ ఇన్ దిస్ థింగ్, బికాస్ ఆవిడని ఎవరు పర్సనల్గా వెళ్ళి ఎవరిని మీట్ అవ్వమని ఫోర్స్ చేయలేదు కదా. ఎస్ మ్యామ్. షీ జస్ట్ సాట్, షీ ఫెల్ట్ హ్యూమిలియేటెడ్, షీ లెఫ్ట్. ఎస్. ఆమె ఫీల్ అయిందానికి ఆమె వెళ్ళింది, బట్ ఆమె చేసిన ఒక్క వర్డ్ హైలైట్ అవ్వటం ఈజ్ వాట్ టూక్ ద హోల్ ఇష్యూ ఇన్ టు రాంగ్